ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో తాజాగా బయటపడిన కల్తీ మద్యం దందాపై ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే మరోవైపు రాజకీయ ప్రకంపనలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే కల్తీ మద్యం కేసులో ఇద్దరు టీడీపీ నేతలను చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత వైసీపీ దీన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో వైసీపీ నేత జోగి రమేష్తో కల్తీ మద్యం కేసు నిందితులను ఉన్న బంధాన్ని నిరూపించేందుకు టీడీపీ కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా జోగి రమేష్కు కల్తీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న జనార్దన్ రావుకు మధ్య ఉన్న బంధాన్ని వివరిస్తూ ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలకు కాల్స్ చేయిస్తుంది. ఇందులో ప్రధానంగా జోగి రమేష్ పేరును ప్రస్తావిస్తుంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇవాళ జోగి రమేష్ పోలీసులను ఆశ్రయించారు. ఒకవైపు కల్తీ మద్యం కేసు దర్యాప్తు జరుగుతుంటే మరోవైపు ఇలా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయించడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై జోగి రమేష్ ఇవాళ ఇతర వైసీపీ నేతలతో కలిసి మంగళగిరిలోని టీడీపీ డీజీపీ కార్యాలయంలో ఉన్న ఏడీజీకి ఫిర్యాదు చేశారు. నకిలీ మద్యం దందాలో అడ్డంగా దొరికిపోయి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కూటమి పెద్దలు కుట్రపూరితంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తమపై విషప్రచారం నిర్వహిస్తున్నారని వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. నకిలీ మద్యం దందాలో అడ్డంగా దొరికిపోయిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. దీనికి సమాధానం చెప్పలేకపోగా కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్కి తెరబడ్డారని మండిపడ్డారు. దీనిలో భాగంగానే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడమే వైధ్యంగా ఎల్లో మీడియాలో అడ్డగోలుగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. జోగి రమేష్ ఆదేశాలతో నకిలీ మద్యం తయారు చేశారని ఆధారాలు చూపించకుండా వారం రోజులుగా విషప్రచారం చేసి నా వ్యక్తిత్వ హననం చేస్తున్నట్లు ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లడమే లక్ష్యంగా చేస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్పై విచారణ జరిపించి దాని వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలన్నారు. అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేశారు. అలాగే సీబీఐతో కూడా దర్యాప్తు చేయించాలన్నారు.